హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెన్నే వ్లాగ్స్. ఈ వీడియో నేను సాటర్డే మార్నింగ్ షూట్ చేశాను. సో సాటర్డే పిల్లలకి స్కూల్ ఉంది, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా పూజ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను ఇంటి ముందు ముగ్గు పెడుతున్నాను. గాలి ఎక్కువగా ఉండడం వల్ల నేను చేత్తో ముగ్గు పెడితే వేస్తున్నప్పుడే ముగ్గు పిండి సైడ్కి వెళ్ళిపోతుంది. సో అందుకని నేను ఇక్కడ స్టెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను. ఈ స్టెన్సిల్స్తో ముగ్గు వేసుకోవడం చాలా ఈజీ. ఈవెన్ ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. స్టెన్సిల్ ఇలా ప్లేస్ చేసి దాని మీద ముగ్గు పిండేసి జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది. బట్ చిన్నవి వేయడం ఈజీ, పెద్ద వేసుకునేటప్పుడు కొంచెం దాని ప్లేస్ని డిస్ప్లేస్ చేయకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో తీసుకునేటప్పుడు కూడా నీట్గా పైకి తీసుకోవాలి, లేదంటే ముగ్గు కింద చెడిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ స్టెన్సిల్స్ని రిమూవ్ చేసిన తర్వాత దాని మీద ఉన్న ముగ్గు పిండిని వేస్ట్ చేయకుండా మళ్ళీ పేపర్లో వేసేసుకుని నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. దీనికి ముందే ఇక్కడ గడపకి పసుపు రాసేసి కుంకుమ పసుపు పెట్టేశాను. సో ఇప్పుడు ముగ్గు వేసుకుంటున్నాను. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మార్నింగే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఆఫ్టర్నూన్ మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే ఈ సాటర్డే స్లోగా చేసుకుంటున్న పనులు. ఆల్రెడీ వంట మొత్తం అయిపోయింది కాబట్టి ఓన్లీ పూజ మిగిలింది కాబట్టి నిదానంగా స్లోగా చేసుకుంటున్నా. సో ఇక్కడ ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేస్తున్నాను. ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేస్తే ఆ కళ వేరేలాగా మారిపోతుంది. సో చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ తులసమ్మను ఆల్రెడీ మార్నింగే కడిగేశాను, నీట్గా మొత్తం వాటర్ పెట్టి కడిగాను. బట్ ఇప్పుడు మళ్ళీ వాటర్తో అంటున్నాను, ఎందుకంటే పసుపు కుంకుమ అతుక్కుంటుంది, లేదంటే గాలికి వెళ్ళిపోతుంది. సో నేను మొత్తం వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత పనమ్మాయి వచ్చి మొత్తము కడిగిచ్చేసింది. సో ఇక్కడ మళ్ళీ కొంచెం వాటర్ అనేసి పసుపు కుంకుమ అతుక్కోవడానికి ఇక్కడ తులసమ్మకు కూడా బొట్టు పెట్టేస్తున్నాను. సో అక్కడ నేను తులసమ్మను కడిగిన తర్వాత పసుపు కుంకుమ వాటర్ ఉంటుంది కదా, అది పోస్తున్నాను ఈ మధ్య. సో అందుకనే కొంచెం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ పసుపు కుంకుమ వాటర్ వేస్తున్నప్పటి నుంచి తులసి చెట్టు మంచిగా పెరుగుతోంది. సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. దానికోసం ప్రత్యేకంగా ఏం పసుపు కలిపి వేయను. సో ఇలా చెయ్యి కడుక్కునేటప్పుడు పసుపు యూజ్ చేసిన తర్వాత ఉన్న వాటరే మళ్ళీ తులసి చెట్లు పోసేస్తాను. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం మంచిగా గ్రోత్ వస్తుంది. ఇక్కడ కూడా స్టెన్సిల్స్ యూజ్ చేసి చిన్న ముగ్గు పెడుతున్నాను. ఐ థింక్ నేను తీసినప్పుడు కొంచెం దూరంగా పెట్టడం వల్ల సరిగా కనబడట్లేదు. సో లాస్ట్లో ఒకసారి ముగ్గు ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి. నేను ఈ పనులన్నీ పూర్తి చేసుకునే ముందే, స్నానానికి వెళ్ళే ముందే ఒకసారి లాండ్రీ కూడా వేసేసాను. అందుకనే అక్కడ మీరు బట్టలు చూడొచ్చు. నాకు 2 ప్లేసెస్లో ఉంటుంది బట్టలు డ్రై చేసుకోవడానికి. సో ఈరోజు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కింద కూడా ఆరేసాను, అండ్ ఇంకొకటి టెర్రస్ మీద కూడా ఆరేసాను. టెర్రస్ మీద ఫుల్ అయిన తర్వాత ఈ కింద ఆరేసాను. అందుకని వీడియోలో బట్టలన్నీ కనబడుతూ ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. సో ఇక్కడ నేను ముగ్గు పెట్టేశాను. అయిపోయిన తర్వాత చూపిస్తాను ఒకసారి ముగ్గు ఎలా వచ్చిందో. అండ్ నేను తులసమ్మ అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా ఒక స్టెన్సిల్తోనే ముగ్గు మొత్తం వేసేస్తాను. సో అది ఇలాంటి చిన్న డబ్బా లాంటి స్టెన్సిల్, ఒకసారి చూడండి. ఈ స్టెన్సిల్స్ చాలా యూజ్ అవుతున్నాయి నాకైతే. సో ఇంత నీట్గా మనం ముగ్గు పెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ వీటితో జస్ట్ అలా ఒక్కసారి అనేస్తే జస్ట్ 2-3 మినిట్స్లో ముగ్గు అయిపోతుంది. సో ఇది చిన్న డబ్బా, దాంట్లో మనము ముగ్గు పిండి వేసి పెట్టుకుంటే జస్ట్ అట్లా ట్యాప్ చేయంగానే అందులోంచి పిండి వచ్చేస్తుంది. సో అక్కడ నీట్గా ముగ్గు పడిపోతుంది. సో ఇవి కూడా చిన్నవి మంచిగా ఉన్నాయి. సో మీకు ఎక్కడైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీడియో చూపిస్తా చూడండి. నేను ఇంటి ముందు పెట్టిన ముగ్గు అండ్ తులసమ్మ దగ్గర పెట్టిన ముగ్గు.
ఇది ఇంటి ముందు పెట్టిన ముగ్గు అండ్ ఇది తులసమ్మ దగ్గర పెట్టిన ముగ్గు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పూజ కూడా చేశాను. పూజ అయిపోయిన తర్వాత నేను ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకుంటాను. నాతో పాటు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చదువుకుంటారు, కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి నేను ఒక్కదాన్నే చదువుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంట్లో ధూపం వేస్తాను. ధూపం వేయడం వల్ల ఇంట్లో మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ అష్టోత్తరం చదవడం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తము ధూపం వేస్తాను. సో ముందు పూజ గదిలో వేసేస్తాను. సో తర్వాత అన్ని రూముల్లోకి వెళ్ళి ప్రతి మూల ధూపం వేస్తాను. ఇక్కడ ఏంటంటే ధూపం వేయడం వల్ల ఇంట్లో చిన్న చిన్న ఈగలు ఉంటాయి కదా, మనకు కిచెన్లో ఎక్కువగా కనపడతాయి ఆ ఈగలు. కిచెన్లో ఎక్కువ వెట్ ఉండడం వల్ల అట్లా కొంచెం ఎప్పుడు షింక్లో తడి ఉండడం వల్ల అట్లాంటి చిన్న చిన్న ఈగలు వస్తాయి కదా. సో ధూపం వేయడం వల్ల ఇంట్లో ఎక్కడ ఏమీ కనబడకుండా నీట్గా ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇంట్లో మొత్తం కూడా ధూపం వేసేసి వస్తాను. ఈ సాంబ్రాణి స్మెల్ నాకైతే చాలా ఇష్టము. ఇల్లంతా కూడా మార్నింగే క్లీన్ చేసేసాను. సో పనమ్మాయి వచ్చి మాపేసేసింది. ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి ఎక్కడ పెట్టినో అక్కడ ఉంటాయి. సో ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. ఇక్కడ ఇల్లు మొత్తం వేసేస్తాను ధూపము. అన్ని రూముల్లోన, బెడ్రూమ్స్లోన, హాల్లోన, కిచెన్లోన అన్ని చోట్ల వేసేస్తాను. ఇక్కడ నెక్స్ట్ క్లిప్ వచ్చేసి మా తోటది. మాకు ముసంబి తోట ఉంది. సో ఆ ముసంబి తోట వీడియో ఇప్పుడెందుకు వేస్తున్నానంటే, ఈ సండే తోటలో క్రాపింగ్ జరిగింది. సో కాయలు కోసారు. కాయలు కోసినప్పుడు మొత్తం ఎట్లా ఉంటుందనేసి ఈ వీడియో పంపించారు. మేమేం వెళ్ళలేదు. సో అక్కడ జస్ట్ వీడియో మాత్రమే పంపించారు. మామూలుగా పిల్లలకి చాలా ఇష్టం ఇట్లా కాయలు కోసినప్పుడు వెళ్ళడం అంటే, బట్ వాళ్ళకి ఎగ్జామ్స్, స్కూల్ ఉండడంతో ఈసారి మేము వెళ్ళలేదు. ఇక్కడ వెహికల్ ఎందుకు వచ్చిందంటే, కాయలు కోస్తున్నారు కదా, సో అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ కోసం వెహికల్ తోటలో వచ్చింది. సో ఇదంతా ముసంబి తోట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవి ముసంబి మేమైతే చీనికాయలు అంటాము. సో ఇక్కడ పెద్ద పెద్ద రాసుల్లా పోసారు. సో దీంట్లో మళ్ళీ గ్రేడింగ్ చేస్తారు. స్మాల్ వన్నీ ఒక సైడు, బిగ్ వన్నీ ఒక సైడు. సో అది కాయ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఈ క్లిప్ వచ్చేసి మా బాబు ఆ రోజే సాటర్డే కదా, స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేశారంట. వాడికి ఇట్లా చెవు కుట్టించుకోవడం అంటే ఇష్టము, కానీ మేము కుట్టించలేదు. అది జస్ట్ మ్యాగ్నెట్ది స్కూల్కి పెట్టుకెళ్ళాడు. సో అదే అడుగుతున్నాను, టీచర్ ఏమన్నా అనిందా అనేసి. స్కూల్లో ఈరోజు ఫ్రెండ్షిప్ డే యాక్టివిటీ చేయించారంట, ఫ్రెండ్షిప్ బ్యాండ్ మేకింగ్. అదే చెప్తున్నాడు. వాడు మళ్ళీ అక్కడి నుంచి కొన్ని మెటీరియల్ బ్యాగ్ తెచ్చేసి నా కోసం ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ చేసి ఉంటాడు, దాన్ని దారంలోకి ఎక్కించడానికి అన్నిటినీ. సో ఇక్కడ నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ టై చేస్తున్నాడు. అక్కకి కట్టవా అంటే, అక్క నా ఫ్రెండ్ కాదు, నువ్వు ఒక్కదానివే నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు. అందుకనే నవ్వుకుంటున్నాం అక్కడ. హాఫ్ అన్ అవర్ కష్టపడి బాగానే ప్రిపేర్ చేశాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్. సో ఇక్కడ వాడే కెమెరాని ఆపరేట్ చేస్తున్నాడు.
సో నెక్స్ట్ క్లిప్ వచ్చేసి మా పాప ఫ్రెండ్షిప్ డే కోసము వాళ్ళ ఫ్రెండ్స్కి చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకెళ్ళింది. సో ఇవి స్టడ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ 10 మెంబర్స్ అంట. సో 10 మెంబర్స్ కోసము గిఫ్ట్ తీసుకెళ్ళింది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో చెప్తోంది. సో ఒక ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ ఇచ్చింది అండ్ మిగతా వాళ్ళు ఇది వచ్చేసి లిప్ గ్లాస్ చాలా క్యూట్గా ఉంది, బాగుంది. అండ్ ఇది పర్ల్స్, ఇది నెక్ సెట్. సో అవి రెండు ఒక ఫ్రెండ్ ఇచ్చిందని చెప్తోంది. సో ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్తోంది. అండ్ నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి మేము వేక్ ఫిట్లో పిల్లోస్ ఆర్డర్ పెట్టాము. సో ఇవి 4 పిల్లోస్ ఆర్డర్ పెట్టాము. ఆ పార్సిల్ రాగానే ఇక ఏముందో తొందరగా ఆత్రుతగా చూడాలి అన్నట్టు ఓపెన్ చేస్తున్నాడు మా వాడైతేను. ఇక దాన్ని ఎలాగో అలాగా ఓపెన్ చేసేసి ఇప్పుడు దాని గురించి డెమో కూడా ఇస్తున్నాడు. సో ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేసి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఈవెన్ పిల్లలు యూజ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. చూడండి అక్కడ వాడు దాన్ని టెస్ట్ చేస్తున్నాడు మంచిగా. చాలా బాగున్నాయి పిల్లోస్ అయితే. ఈచ్ 800 పడ్డాయి, మేము 4 తీసుకున్నాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జెన్నీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.